సర్దార్ భగత్ సింగ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. మార్చి 23వ తేదీ ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సామ్రాజ్య వ్యతిరేక దినాన్ని పాటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాల సైతం తృణప్రాయంగా అర్పించిన వ్యక్తి. ఆ మహనీయుని స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇవాళ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు, ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఒక దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను కూడా నిర్బంధించి, వెనజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను తన దేశానికి తెచ్చుకొని అమెరికన్ చట్టాల ప్రకారం వారిపైన విచారణ జరిపిస్తామని చెప్పి వారి జైళ్ళలో వచ్చారు. అదేవిధంగా గత 24 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా పెద్ద ఎత్తున ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించారు. అందరిని కూడా బెదిరించే స్థాయికి వచ్చారు. ఇవాళ ప్రపంచమంతా కూడా గగ్గోలు పెడతా ఉంది. ఈవెన్ అమెరికన్ పౌరులు కూడా 38% మంది మాత్రమే యుద్ధానికి మద్దతుగా ఉన్నారు. మెజారిటీ 62% మంది ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి కూడా సర్వేలో తేలింది. అయినా సరే ఆయన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు క్యూబాని బెదిరిస్తూ ఉన్నారు. క్యూబాకు ఆర్థిక దిగ్బంధం చేసి అక్కడ డీజిల్ లేదు, కరెంటు లేకుండా చేశారు, సరైన ఆహారం లేకుండా చేశారు. చివరికి వారికి మందులు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో ప్రపంచానికే క్యూబా తమ డాక్టర్లను పంపి వైద్య సేవలు అందిస్తే ఇవాళ అలాంటి దేశంలో కనీసం మందులు కూడా లేకుండా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కల్పించారు. పైగా ఇప్పుడు క్యూబాలో కూడా వారిపైన కూడా దాడి చేస్తామని బెదిరిస్తామని. కాబట్టి అంటే ప్రపంచంలో ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచి పోషించి అమెరికన్ సామ్రాజ్యవాదం నిస్సిగ్గుగా ఇవాళ దేశాలపైన దాడి చేస్తూ ఉంది. ఇన్ని దాడులు, దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మన దేశ ప్రధాని, మన భారతదేశ ప్రభుత్వం కనీసం మాట మాత్రం కూడా ఖండించలేని ఒక దుస్థితిలో, ఒక దిక్కుదోచిన స్థితిలో ఉందంటే ఇంతకంటే సిగ్గు చేయటైన విషయం మరొకటి లేదు. కాబట్టి స్పష్టంగా ఇవాళ ఈ అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పోరాడుతున్న తరుణంలో మార్చి 23వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసన తెలపాలని చెప్పి సభలు, సదస్సులు, సమావేశాల ద్వారా నేను నిరసన తీర్మానాలు చేయాలని చెప్పి కూడా కోరుతాను.